అన్నా చెల్లెళ్ళు అక్క తమ్ముళ్ల అనుబంధానికి ప్రతీక రక్షాబంధనమని కాకినాడ సిటీ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి పేర్కొన్నారు. కాకినాడ వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయంలో రక్షాబంధన్ సందర్భంగా వైసీపీ కాకినాడ సిటీ అధ్యక్షురాలు సుంకర శివప్రసన్న తదితరులు ద్వారంపూడికి రాఖీ కట్టి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ తమ సోదరులకు ఎటువంటి హాని జరగకుండా అష్టైశ్వర్యాలు కలగాలని భగవంతుణ్ణి ప్రార్థించారు. ప్రతి ఒక్కరికి రాఖీ శుభాకాంక్షలు చెప్పారు. కాకినాడ వైసీపీ సిటీ అధ్యక్షురాలు శివప్రసన్న మాట్లాడుతూ రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి హయాంలో మహిళలకు సంక్షేమ పాలన సాగిందని అన్నారు. మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి నగరంలోని మహిళల అభివృద్ధికి కృషి చేయడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు విద్యాసాగర్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. సోదరిమణులు అందరూ కూడా ఇలాగ అన్యోన్యంగా ఉంటూ అభివృద్ధిలోనూ కష్టంలోనూ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. తప్పకుండా మరొకసారి రక్షాబంధన శుభాకాంక్షలు మా సోదరిమణులందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను. ప్రతి మహిళని కూడా ఒక అక్కగాను, చెల్లిగాను, తల్లిగాను భావించి సంక్షేమ పథకాలు అందించడం జరిగింది. అదేవిధంగా చూసుకున్నట్లయితే మన ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు కూడా ప్రతి ఇంట్లో ఉన్న అక్క చెల్లెలను ఒక తల్లిగాను, చెల్లిగాను భావించి సంక్షేమ పథకాలు అందించడమే కాకుండా ఎవరికి ఏ సమస్య ఉన్నా సరే నేనున్నాను అని ముందుండి నిలబడి ప్రతి ఒక్కరికి కూడా చేయూతను అందించడం జరిగింది. మరి ఇటువంటి నాయకులు ఎప్పుడూ కూడా బాగుండాలి అని చెప్పి మా మహిళలందరూ కూడా కోరుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా కాకినాడ పట్టణ ప్రజలందరూ, ముఖ్యంగా మహిళలందరి తరఫున కూడా మన ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారికి ఈరోజు రాఖీ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఎప్పుడు ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో మన ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు ఆనందంగా ఉండాలని చెప్పి తెలియజేసుకుంటూ మా మీడియా మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.